హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. పవన్ కళ్యాణ్ గారి మీద హైకోర్టులో కేసు ఫైల్ అయింది. విజయ్ కుమార్ గారు మాజీ ఐఏఎస్, అలాగే లిబరేషన్ కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షుడైన విజయ్ కుమార్ గారు ఈ కేసు నమోదు చేశారు. ఈ కేసులో ప్రధానంగా ఆయన ప్రస్తావిస్తున్నది ఏంటంటే, హరిహర వీరమల్లు సినిమా సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారు, దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలి అని చెప్పేసి ఆయన కోరటం జరిగింది. దీని మీద మనం మాట్లాడదాం. నిజంగా ఒక వ్యక్తి మంత్రిగా ఉంటే తన వృత్తి ధర్మమైన సినిమాలు చేయకూడదా? సో దాని నిధుల దుర్వినియోగంగా చూడాలా? ఏ రకంగా మనం దాన్ని ఆలోచించాలనే అంశాన్ని మనం మాట్లాడదాం. మనతో పాటుగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్. ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది సార్? విజయ్ కుమార్ గారు చాలా నుంచి పదే పదే ఈ ఆరోపణలు చేస్తున్నారు. చివరికి మంత్రిగా మీకు ప్రభుత్వ హోదాలో ఉంటూ ఏ రకంగా మీరు సినిమాలు చేస్తారనేది ఒక ప్రశ్న అయింది. పైగా నిధులు దుర్వినియోగం అనేది రెండో అంశాన్ని తెర మీద తీసుకొస్తాం. అంటే ఆయన అధికార దుర్వినియోగం ద్వారా ఆ సినిమాలో హీరో క్యారెక్టర్ తెచ్చుకున్నాడా? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన పవర్ ఉపయోగించి నన్ను ఈ సినిమాలో మీరు పెట్టుకోమని వాళ్ళని బెదిరించాడా? ఇక్కడ అధికార దుర్వినియోగం అనే దానికి అక్కడ నిర్వచనం ఏంటి? ఇప్పుడు హరిహర వీరమల్లు ఆ సినిమా, ఈయన అసలు కళాకారుడు, సినీ నటుడిని ప్రజలు ఆమోదించారు, ఆయన పార్టీని గెలిపించారు. మనకి కేసు చూడగానే, విజయ్ కుమార్ వేసినటువంటి కేసు చూడగానే మనకి పవన్ కళ్యాణ్ గుర్తురాటల్లా, మనకి ఎవరు గుర్తు వస్తున్నారు? ఎన్టీఆర్ గుర్తు వస్తున్నాడు. ఇప్పుడు ఎన్టీఆర్ ఆ రోజు బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాలో నటించారు. ముఖ్యమంత్రిగా ఉంటూనే బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాలో ఆయన నటించడం పైన ఇలాగే ఆరోపణలు చేశారు. అప్పుడు కూడా ఏది అసలు ఆయన షూటింగ్లో ఫైల్స్ మీద సంతకాలు పెట్టేవాడు అప్పట్లో. ఇప్పుడు వాళ్ళు మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు, రోసయ్య గారు, లేకపోతే బాగారెడ్డి, అసలు వీళ్ళందరూ విమర్శలు చేయటం కాదు. నాదెండ్ల భాస్కర్ రావు ఏమన్నాడు? నాదెండ్ల భాస్కర్ రావు అప్పుడు ఎన్టీఆర్తో విభేదించి సీఎం అయ్యారు, ఒక 4 రోజులకు దిగిపోయారు, ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం, అదంతా మీకు తెలుసు. ఈయన నటించినప్పుడు మరి అసలు విశ్వామిత్ర గెటప్లో అసెంబ్లీకి వస్తే పోలా అన్నారు. ఇప్పుడు విశ్వామిత్ర ఇప్పుడు ఒకటి ఆయన ఏంటి, ఆయన జీవితాశయం. తను కళాకారుడుగా ప్రజల యొక్క ఆమోదం పొందాడు. మరి ఆయన ఒక 300 పైగా సినిమాల్లో నటించారు అప్పట్లో. ఆయన్ని జనం మెచ్చారు, ఆయన ముఖ్యమంత్రి చేసుకున్నారు, ఆయన పార్టీని గెలిపించారు. ఇప్పుడు మీకు తెలుసు, హీరోగా పనిచేసి మరి సినిమా హీరో అమెరికా అధ్యక్షుడయ్యాడు, రొనాల్డ్ రీగన్. లేకపోతే సినిమా హీరో తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారు, ఎంజి రామచంద్రన్. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా అదే కదా, వాళ్ళ బాటలో అతను కూడా ఏంటి, అటు కళాకారుడిగా ఒక సామాజిక బాధ్యతగా తీసుకుని ఆయన ఏంటి, అటు దివిసీమ తుఫాన్ అనో, రాయలసీమ క్షామ బాధితులుగానో, అసలు ఆయన పేరు మీద పోలీస్ ఫండ్ ఉంటుంది, దేశ రక్షణ నిధికి ఆయన ఇచ్చినటువంటి విరాళాలు, ఆయన సేకరించి భూరి విరాళాలు ఇచ్చారు. ఏఎన్ఆర్, ఎన్టీఆర్, సినీ నటులంతా కూడా ఇప్పుడు కళ కోసం కాదు, అదొక సామాజిక బాధ్యత అని నమ్మారు, త్రికరణ శుద్ధిగా ఆచరించారు, ప్రజామోదం పొందారు, ప్రజల్ని మెప్పించారు. ఇప్పటికీ వాళ్ళ మీద మనం ఎటువంటి నింద వేయలేం, బురద చల్లలేం. ఆ రోజు ఎస్ రామచంద్రరావు కోర్టులో కూడా వేశాడు. ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు అసలు అంతకుముందు ద్రోణం రాజు శ్రీనివాస్ వాళ్ళ ఫాదర్ ద్రోణం రాజు సత్యనారాయణ ఒక 107 అంశాలపై రామచంద్రరావు ద్వారా వేయించారు. వాటిల్లో ఏదీ నిలబడలేదు, అన్ని కొట్టేసింది కోర్టులన్నీ కూడా. ఇప్పుడు ఎన్టీ రామారావు, బ్రహ్మర్షి విశ్వామిత్ర, ఆ రోజు బాగారెడ్డి ఏమన్నాడు, మేనక కనిపిస్తే తప్ప రామారావు అసెంబ్లీకి రాడేమో అన్నారు. అనేక విమర్శలు ఆయన పైన, కానీ ఆయన ఆగలేదు. ఏది, తన సినిమా షూటింగ్ కంటిన్యూ చేశాడు. అసలు అలాంటి పట్టించుకోడు కదా ఆయన. ఒకటి, బురద జల్లే వాళ్ళు జల్లుతూ ఉంటారు. నా లక్ష్యంలో ఏమన్నా లోటు ఉందా, లోపం ఉందా, అది చూసుకున్నాడు. తన యొక్క అదేంటి, అదొక క్షత్రియుడు ఒక ఋషిగా మారిన ఇతివృత్తం. ఏది, విశ్వామిత్రుడు ఆయన ఏంటి, అప్పట్లో అసలు సప్తర్షులుగా ఏది కొంతమందికి కొరుకుడు పడకుండా ఆయన మరి నిష్ఠాగరిష్ఠుడు. అసలు అతను ఒక స్వర్గాన్ని నిర్మించుకున్నాడు.
ఏది త్రిశంకు స్వర్గం. స్వర్గం విశ్వామిత్ర. అవును. అసలు ఈ దేశానికి భారతదేశం అనే పేరు రావడానికి భరతుడు కారణం అంటారు. ఇప్పుడు భరతుడు మరి అతని జన్మ ఇతివృత్తం ఇదంతా వస్తుందా ఆ దీంట్లో. కరెక్ట్. జనానికి తెలియజెప్పటం కోసం ఇప్పుడు పౌరాణికాలు లేకపోతే చారిత్రాత్మకాలు ఈ పోషణ ఆ సినిమాలు. ఇప్పుడు ఇది మీరు అన్నది పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు కూడా ఏంటది ఒక సనాతన వాస్తవాన్ని తెలియజేశారు మళ్ళీ ఈ జనరేషన్. ఇప్పుడు అదొక చరిత్ర. ఇప్పుడు క్రిష్ ఏదో చెప్పారు తనకు ఒక లైను అది నచ్చింది, తర్వాత ఇతని ద్వారా దాన్ని కంటిన్యూ చేశాడు, కంప్లీట్ చేశాడు. అది ఒక సామాజిక కోణంలో చూడాలి దాన్ని. ఏది ఆ సినిమాని. దాని ద్వారా ఈయన ఏం లాభపడ్డాడు, ఈయనేంటి కోటీశ్వరుడు అయిపోయాడు, ఆయన ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏంటి తను సినిమాల్లో నటించిన దాని ద్వారా సామాజిక సేవ చేశాడు. ఏది సినిమాలను నటిస్తూ సినిమాల్లో వచ్చినటువంటి సంపాదనతో కౌలు రైతుల ఆత్మహత్యలకి ఖర్చు పెట్టాడు, వాళ్ళ యొక్క కుటుంబాలను ఆదుకున్నాడు. అదే కాదు మనకి ఆ కిడ్నీ బాధితులు ఉద్దానం సమస్య దాన్ని ఎలివేట్ చేశాడు, ఎక్స్పోజ్ చేశాడు. హార్వర్డ్ నుంచి ప్రొఫెసర్లను ఎవరినో తీసుకొచ్చాడు, ఇక్కడ చర్చలు పెట్టారు. అప్పటి ప్రభుత్వం 2014-19 మధ్య చంద్రబాబు సీఎంగా ఆ ప్రభుత్వ ప్రతినిధి బృందంతో వీళ్ళని కలపడం, దానికి పరిష్కారం కోసం కృషి చేయటం. ఈరోజు ఉద్దానం ప్రాంతంలో మరి డయాలసిస్ సెంటర్లు రావడం లేదు, ఆ కిడ్నీ వ్యాధిగ్రస్తులకి సామాజిక భద్రత పింఛన్లు ఇవ్వడం. ఎంతమంది దానివల్ల బెనిఫిట్ పొందుతున్నారు. దీన్ని మీరు ఈ కోణంలో చూడకుండా దాన్ని ఏదో ఒక ఆర్జనగానో లేకపోతే దాన్ని ఒక అధికార దుర్వినియోగంగానో చూస్తే ఏంటి ఆయన చేసిన అధికార దుర్వినియోగం. ఇప్పుడు విజయ్ కుమార్ చేసిన ఎలిగేషన్ ఏంటి. ఇప్పుడు ఒకటి ఆయన ఏదో భద్రతా సిబ్బంది లేకపోతే కార్లు వాహనాలు ఇంకా ఇతర వనరులు వాడాడంటే ఒకటి దుబారా, అధికార దుర్వినియోగం, ప్రజాధనం దుర్వినియోగం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఏం జరిగింది అసలు సార్? మీకు క్యాంపు కార్యాలయం కూడా ₹1 కోటి ఖర్చు అవుద్దో ఏదో అంటే వద్దొద్దు, నా ఆఫీస్నే క్యాంపు కార్యాలయం వాడుకుంటానని. సో చాలా పొదుపు చేశారు కదా ఆయన. ప్రభుత్వం మీద ₹1 అదనపు భారం నా వల్ల పడకూడదు అని చెప్పేస్తున్నారు. వాళ్ళ భద్రతా సిబ్బందికి మొత్తం కూడా ఆయనే ఇక్కడ వాళ్ళు ఉండటానికి వాళ్ళు చేయడానికి ప్రభుత్వం నుంచి ₹1 తీసుకోవట్ల, వాళ్ళకి బిల్లులు కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. సో ఇంత ఆయన ప్రతిదీ కూడా ఆయన క్యాలిక్యులేటెడ్గా ఆయన వెళ్ళే ఖర్చులు కానీ ఆ ట్రాన్స్పోర్ట్లు కానీ ఏవి ప్రభుత్వం మీద పడట్ల. సో అయినా కానీ ఈయన సిబిఐ దాకా వెళ్ళడం ఏంటి సార్? నాకు అర్థం కాదు. సిబిఐ ఎంక్వైరీ చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారు 43,000 కోట్లు అయితే సరే సిబిఐ ఎంక్వైరీ చేసిందంటే అర్థం ఉంది. దీనికి సిబిఐ ఎంక్వైరీ ఇవ్వమంటాడు ఏంటి సార్? అంటే సిబిఐకి ఉన్న తలనొప్పులు చాలకనా? ఇప్పుడు ఆ సిబిఐ ఇప్పటికే వివేకానంద రెడ్డి హత్య కేసు నుంచి ఇంతవరకు బయటపడలేదు. నిన్న సుప్రీంకోర్టు అక్షంతలు వేసినటువంటి పరిస్థితి. సుప్రీంకోర్టు పునర్విచారణ చేయమంటే చేస్తామంటారు సిబిఐ. ఇప్పుడు ఒకవైపు ఏమో కేసుల భారంతో దర్యాప్తు సంస్థలు మామూలుగా ఉన్నదా వాటి పరిస్థితి. ఇప్పుడు విజయ్ కుమార్ లేకపోతే అసలు ప్రజా ప్రయోజన వ్యాజ్యం అని దేన్ని అంటాం? దీనిలో ఉన్న ప్రజా ప్రయోజనం ఏంటి? అదే కదా. ఇప్పుడు ఈ కేసులు వేయడం ద్వారా జనరల్గా కేసులు వేసేటప్పుడు ఏంటంటే కొంతమంది గుర్తింపు కోసం వేస్తారు, కొంతమంది సంచలనం సృష్టించడం కోసం వేస్తారు. అటువంటి వాళ్ళ పట్ల కోర్టులు కూడా తీవ్రంగా అభిశంసించాయి, అక్షంతలు వేసాయి, అసలు జరిమానాలు కూడా విధించాయి. ఇట్లాంటి పనులు చేయడం ద్వారా ఇది గుర్తింపు కోసం కేసు వేయటం. ఈయన సంచలనం కోసం చేశాడా గుర్తింపు? ఎందుకంటే ఈయన 2024 ఎన్నికల్లో కూడా పోటీ చేశాడు ఈయన పార్టీ, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి యంత్రాంగంలో ఉన్నారు. యంత్రాంగంలో చాలా క్లోజ్ అసోసియేట్ ఆయన జగన్మోహన్ రెడ్డి సీఎంగా, ఈయన ఐఏఎస్గా. ఏ రోజన్నా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి నిర్ణయాలను తప్పు పట్టారా? అది తప్పు అని చెప్పారా? ఇప్పుడు ఆ 3 రాజధానుల బిల్లు దాని వెనక డ్రాఫ్టింగ్ అయిందే అంటారు. సౌత్ ఆఫ్రికా 3 రాజధానులు ఉన్నాయి, ఇక్కడ కూడా పెట్టచ్చు అన్న దాంట్లో కారణం. విజయ్ కుమార్ కమిటీ ఒకటి ఉంది అప్పట్లో, అప్పటి ప్రెస్ మీట్లు కూడా ఈయనే పెట్టారు. ఇప్పుడు చంద్రబాబు అరెస్టు అంశంలో ఏ విధంగా అయితే సంజయ్, పొన్నగోలు సుధాకర్ రెడ్డి ప్రెస్ మీట్లు వివాదాస్పదం అయ్యాయో, ఇప్పుడు ఈ 3 రాజధానుల బిల్లు విషయంలో విజయ్ కుమార్ కమిటీ, నాగేశ్వరరావు కమిటీ. ఇప్పుడు ఏంటి ఇక్కడ ఋషికొండ ప్యాలెస్ 600 కోట్లు ప్రజాధనం కనపడలేదా?
ఇప్పుడు 600 కోట్లు తీసుకొచ్చి ఋషికొండ ప్యాలెస్ కడితే అది ఎవరన్నా ఉపయోగించుకుంటున్నారా? నెలకి 30 లక్షలు ఒక కరెంటు బిల్లు అవుతుంది. ఇప్పుడు ఈ 14 నెలల్లో ఎన్ని 30 లక్షలు లెక్కేయండి. బా. అంటే అదొక వైట్ ఎలిఫెంట్. దానిలో అసలు ఒక ఫ్యాన్ ఖరీదే 3.5 లక్షలు. ఒక ఫ్యాన్ 3.5 లక్షల. ఒక బల్బ్ 60,000. ఎంత దుర్వినియోగం జరిగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎంగా అసలు ఏ ముఖ్యమంత్రి అయినా తన కంపెనీలకి ప్రభుత్వ ధనం శాంక్షన్ చేసుకున్నారా? సాక్షి ఛానల్, సాక్షి పత్రిక 600 కోట్లు యాడ్సా? వాలంటీర్లతో సాక్షి పత్రిక కొనిపిస్తారా? ఏ రోజన్నా విజయ్ కుమార్ అది తప్పని చెప్పారా? అంటే మీరు విధుల్లో ఉన్నారని దాన్ని ఖండించలేదా? లేదు, జగన్ యొక్క ఈ అధికార దుర్వినియోగం, ఈ ప్రజాధనం దుర్వినియోగం పనుల్లో మీ భాగస్వామ్యం లేదా? అంతేగా. 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి హయాంలో అన్ని వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అయితే వాటన్నిటినీ ఆమోదించినటువంటి ప్రభుత్వ యంత్రాంగంలో భాగస్వామిగా విజయ్ కుమార్ ఉంటూ ఇది ప్రజాధనం దుర్వినియోగం అని కేసేయడం అసలు ఆ నైతికత ఉందా? ఇప్పుడు మీరు అన్నారు ఆయన మొన్న కంటెస్ట్ కూడా చేశాడన్నారు. ప్రజా చైతన్యం కోసం పాదయాత్ర కూడా చేశాడు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీ, బలహీన వర్గాలకు అండగా ఉండండి, చైతన్యపరచండి. ఇది చైతన్యం కోసం చేసిందా ఈ కేసు? ఇందులో ప్రజా చైతన్యం ఆయన పరమావధిగా తీసుకుని కేసు వేసాడు. కక్షపూరితంగా ఒకటి కక్ష కనపడుతుంది, 2 అంటే జగన్మోహన్ రెడ్డిని ఓడించినందుకు కోపంతో పవన్ కళ్యాణ్ గారి మీద కేసు వేసినట్టు ఉంది. 2వది ఏంటంటే ఆయన అందరూ మర్చిపోతున్నారు కాబట్టి ఉనికి కోసం సో పవన్ కళ్యాణ్ గారి మీద కేసు వేస్తే కాస్త సంచలనం కూడా అయింది. మీరు చెప్పిన 3 కారణాలు ఇక్కడ. గుర్తింపు అంటే అనామకుడైతే గుర్తింపు కోరుకుంటాడు. అతనికి ఏమి అడ్రస్ లేదనుకోండి, ఇలాంటి వేయడం ద్వారా నేను ఏదో సెన్సేషన్ అవుతామని. ఇప్పుడు మనం గతంలో కూడా చూసాము, ఎన్టీఆర్ పైన ఏదో కత్తితో దాడి చేయాలని చూశాడు ఒక కుర్రాడు, సంచలనం కలిగించడం ద్వారా జగన్ మీద. గతంలో ఎన్టీఆర్ కూడా అప్పుడులో ఏదో ఏదో తెగిందని చెప్పి ఆయన బ్యాండేజ్ పెట్టుకోవటం. ఇప్పుడు ఒకటి ఇలాంటి అన్నీ కూడా సంచలనం కోసమో గుర్తింపు కోసమో అయితే ఆల్రెడీ మీకు గుర్తింపు ఉంది. మీరు రిటైర్డ్ ఐఏఎస్, సుదీర్ఘకాలం ఐఏఎస్గా సర్వీస్ ఇచ్చినటువంటి విజయ్ కుమార్కి గుర్తింపు ఇంక దీనికో ద్వారా పొందాలా? లేదు, మీరు అన్నారు ఆయన కంటెస్ట్ చేశారు కదా, సుళ్ళూరుపేటలో ఆయన కంటెస్ట్ చేస్తే ఎన్ని ఓట్లు వచ్చాయి? సుళ్ళూరుపేట అసెంబ్లీకి విజయ్ కుమార్ వేస్తే వచ్చిన ఓట్లు 392. లేకపోతే ఆయన పార్టీ కంటెస్ట్ చేసింది ఏది మామూలుగానే ఆయన పార్టీ ఒకటి పెట్టుకుని ఆ పార్టీ తరఫున వేసాడు కదా, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ. అవును, మొత్తం కంటెస్ట్ చేస్తే ఎక్కడన్నా ఎవరికన్నా డిపాజిట్లు వచ్చాయా? అంటే ఆయన పార్టీ ఒకటి ఉందని ఉనికి కోసం వేసాడేమో అనుకుంటున్నాను సార్. మా పార్టీ ఇప్పుడు ఐఏఎస్గా ఆయన తెలుసు అందరికీ, మాజీ ఐఏఎస్గా, కానీ ఉనికి కోసం ఇదిగో నా పార్టీ ఒకటి ఉంది, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒకటి ఉంది, దయచేసి గుర్తించండి అని ఈ కేసు ద్వారా చెప్పదలుచుకున్నాడా? ఇప్పుడు ఒకటి ఆయన డిపాజిట్లు రాలేదనో ఆయన అభ్యర్థులుగా రాలేదనో అవహేళన మనం చేయటం లేదు. కాకపోతే ఒకటి జనసేన తరపున పవన్ కళ్యాణ్ కూడా కంటెస్ట్ చేశారు గతంలో. మొదటిసారి ఆయన ఆమోదం పొందలేకపోయారు, కానీ రెండోసారి పట్టుబట్టి పంతం బట్టి ఆయన నెగ్గాడు. మరి 21 ఎమ్మెల్యే సీట్లు పోటీ చేసినవి అన్నీ కూడా 100% స్ట్రైక్ రేట్. 2 పార్లమెంట్ సీట్ల కంటే చేశాడు, 2 గెలిచారు, 100% స్ట్రైక్ రేట్. ఇప్పుడు ఒకటి మిమ్మల్ని మనమేమి చులకన చేయటం లేదు, అవమానించటం లేదు. మీకు డిపాజిట్లు పోయాయనో ప్రజలు మీతో లేరనో ఇది కాదు. ఇక్కడ రాజకీయ నాయకుడిగా ఈ కేసు వేశారా మీరు? విజయ్ కుమార్ ఒక ఫక్తు పొలిటీషియన్గా ఈ కేసు వేసాడా, లేదు ఆ బ్యూరోక్రాట్, రిటైర్డ్ బ్యూరోక్రాట్ కింద ఈ కేసు వేసాడా? ఈ కేసు ద్వారా ఆయన ఆశించిన ప్రయోజనం ఏంటి? గతంలో ఎన్టీఆర్ పై వేసిన కేసులు ఏమయ్యా? నిలబడ్డాయా? ఇక్కడ ఒకటి చూడాల్సింది నాయకుడి చిత్తశుద్ధి, కళాకారుడి యొక్క సేవ. దాన్ని వదిలేసి ఇక భవిష్యత్తులో ఆయన సినిమాలు నటించకుండా మీరు ఆదేశించండి అంటే, ఇప్పుడు భవిష్యత్తులో సినిమాలు నటించకుండా మీరు ఆదేశించండి, దాని ద్వారా మీరేం పొందాలనుకుంటున్నారు? ఇప్పుడు ఒకటి కళాకారుడిగా, సినీ నటుడిగా అతనికి అది హక్కు.
తను సంపాదించుకుంటాడు. తనేంటి సినిమాల్లో నటించడం ద్వారా వచ్చినటువంటి ఆ డబ్బు, ఆయన సంపాదన ప్రజా సంక్షేమం కోసం ఉపయోగిస్తే వద్దంటానికి నువ్వెవరు? ఎయ్యకపోయావా విజయ్ కుమార్? మరి మొన్న కూడా కౌలు రైతులు ఆత్మహత్యలకు ఆయన కొంత ఆర్థిక సాయం సాయం అందించారు. చేశాడు. కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళకి ఆర్థిక సాయం ఎందుకు అందిస్తావు పవన్ కళ్యాణ్? ఒక కేసు అయిపోయావా? ప్రజా ప్రయోజనం. ఒక పిల్లి అయిపోయావా దానిపైన? ఉద్దానం సమస్య పైన ఎందుకు పోరాటం చేస్తావు పవన్ కళ్యాణ్? కిడ్నీ వ్యాధిగ్రస్తులు, అది మామూలుగా అక్కడ ఉన్నటువంటి సమస్య, దానిపైన హార్వర్డ్ నుంచి ప్రొఫెసర్లు ఎందుకు పిలిపించావు అని కేసు వేస్తావా? వేయాలి. ఇది కూడా సార్, మొన్న వరద వచ్చింది విజయవాడకి, ఎందుకు అన్ని కోట్లు ఇచ్చావు పవన్ కళ్యాణ్ వరద వస్తే? తలసేమియా వ్యాధిగ్రస్తులకి పాపం భువనేశ్వరి మేడం ఏదో ఒక ప్రాజెక్ట్ ఏదో తీసుకుని ఆమె ఏదో షో ఏదో నిర్వహిస్తే 50 లక్షలు ఇచ్చారు. 50 లక్షలు ఎలా ఇస్తావు పవన్ కళ్యాణ్ అని చెప్పి వేస్తావా కేసు? అది Correct. దురదృష్టం అన్నమాట. Correct. ఏది విజయ్ కుమార్ లాంటి వ్యక్తి ఈ కేసు వేయడమే బాధాకరం, విషాదకరం. చదువుకున్న వ్యక్తి, అంత పెద్ద పొజిషన్ ని ఆయన చేసిన వ్యక్తి ఇలాంటి కేసు వేయటం వల్ల ప్రజల అంటే ఇది ఉంటుందా సార్ ఈ కేసు గతంలో ఎన్టీఆర్ లాగా ఇది కూడా వీగిపోద్దా? ఏంటిది ఇప్పుడు? ఒకటి, ఉమ్, వాళ్ళకి అసలే పరిభారం. ఉమ్, వాళ్ళ దగ్గర ఏంటి? సిబ్బంది లేరు, జడ్జీల కొరత, న్యాయస్థానాల్లో కోర్టుల్లో కేసులు, ఇప్పుడు ఎన్ని కేసులు పెండింగ్ ఉన్నాయి? అవును సార్. చేయాల్సిన కేసులే వాళ్ళు చేయలేని పరిస్థితుల్లో ఇలాంటి కేసులు వేయడం ద్వారా కదా మొన్న ఎవడికి ఫైన్ వేసింది కూడా, Yes, sir. జరిమానాలు కూడా విధించిన సందర్భాలు ఉన్నాయి. మామూలుగా అసలు అరెస్ట్ చేస్తామని బెదిరించిన సందర్భాలు ఉన్నాయి జడ్జీలు బెంచ్ మీద నుంచి. ఆ పరిస్థితి వీళ్ళు తెచ్చుకోకూడదు కదా. Yes, ఇప్పుడు sir. పొరపాటున ఈ కేసు రేపొద్దున ఎప్పుడో చివరికి కొట్టేసి విజయ్ కుమార్ గారి మీద జరిమానా విధిస్తే ఉమ్. ఆ పరిస్థితి తెచ్చుకోవచ్చా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మొత్తం మీద కేవలం ఒక సంచలనం కోసము, గుర్తింపు కోసము, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి మీద ఏదో ఒక రకంగా కక్షపూరితంగానో ఈ కేసు కనపడుతుందో తప్ప అంతకు మించిన ప్రజా ప్రయోజనం అయితే ఈ కేసులంతా ఇమిడి ఉన్నట్టుగా లేదనేది ప్రధానంగా మనకు అర్థమవుతున్న అంశం. మరి చూద్దాం, మరి కోర్టు దీన్ని మళ్ళీ కొంతమంది అంటే సిబిఐ వాళ్ళకి వీళ్ళని కూడా చేర్చమని కోర్టు ఆదేశాలు జారీ చేసింది రిజిస్ట్రీకి. మరి అది ఎంతవరకు ముందుకెళ్తుంది, ఏ రకమైన తీర్పు వస్తుందని మనం వేచి చూడాలి. నమస్తే.